2 అంబులెన్సులు పురమైతే 2-3 ఛార్జీలు బయటకు వస్తాయి నాతో పాటు. యాక్టింగ్ గురించి చెప్పాలంటే బాగా చేశారు, బాగుంది. కానీ పర్ఫార్మెన్స్ ఓకే, సినిమాలో మ్యాటర్ లేదు. ఇది గాలి తీసేసిన ట్యూబు, నువ్వు ఎంతసేపు దొక్కినా అది అక్కడే ఉంటుంది, కథలతో సాగదు. యాక్టింగ్ ఓకే బాసు, యాక్టింగ్ ఇప్పుడు షార్ట్ ఫిల్మ్లో కూడా యాక్టింగ్ చేస్తారు, అలాగని చెప్పి హిట్ కొట్టలేవు కదా. ఇది అలాంటిదే, బాగాలేదు, డిసప్పాయింటెడ్. ఇది ఒక పేలని బాంబు ఈ సినిమా తగ్ లైఫ్ అనేది. నువ్వు ఒత్తేమో కిలోమీటర్ పెట్టి, బాంబు ఏమో ఎంత పెట్టావు, ఆ ఒత్తి అవ్వదు, ఈ బాంబు పేలదు, తడిసిపోయింది బాంబు. ఒక గ్యాంగ్స్టర్ దగ్గర 4 రౌడీలు ఉంటారు, ఈ 4గురిలో ఒకడు డాన్ అవ్వాలనుకుంటాడు, దానికోసం అతన్ని చంపాలనుకుంటారు. చచ్చిపోయాడని చెప్పి అనుకుని అందరూ సెటిల్ అయిపోతారు. అతను మళ్ళీ తిరిగి వచ్చి నన్ను ఎవరైతే అటాక్ చేశారో వాళ్ళని చంపాలనుకుంటాడు. ఇదే కదా, ఇదే కదా. నేను ఆల్రెడీ ఒక 20-30 సినిమాలు చూసా, భాషా సినిమా కానీ అంతకుముందు కానీ. మణిరత్నం గారు అయితే కొంచెం రెస్ట్ తీసుకుంటే బాగుంటుంది అనిపిస్తుంది కొన్ని సంవత్సరాల వరకు. ఈ టైప్ ఆఫ్ బొకడాలో స్టోరీలు వేసుకొస్తే మాత్రం అది ఏ సినిమా కూడా ఆడదు. త్రిషా గారి యాక్టింగా డొలకపోతు ఎందుకు పెట్టారు నాకే అర్థం కాదు. త్రిషాని బదులు ఎవరైనా కొత్త అమ్మాయిని పెట్టుంటే కనీసం లైఫ్ వచ్చింది మా అమ్మాయికి. 300 కాదు కానీ 1 కోటి అయితే వస్తాయి మ్యాక్సిమం. 1.5 కోటి అయితే ఈజీగా వచ్చేస్తుంది నాకు తెలిసి 1 వీక్లో వరల్డ్ వైడ్గా. తమిళ ఇండస్ట్రీ తమిళ అన్నా నేను సారీ కన్నడ ఇండస్ట్రీ బతికిపోయింది అనుకుంటున్నా ఈ దెబ్బతో. ఈ సినిమా అక్కడ రిలీజ్ చేయలేదు కాబట్టి. 5కి పెద్ద 0 ఇస్తాను బాసు. మంచి ప్లాప్ తీశాడు, మామూలు ప్లాప్ కాదు. భారతీయుడు 2 ఉంది కదా మొన్న వచ్చింది, అది ఇంకో 10 సార్లు వేసినా కూడా చూసేయచ్చు దీని బదులు. నాట్ బ్యాడ్ అన్న, కొన్ని సీన్స్ బాగున్నాయి, స్టోరీ దిస్ ఇస్ నథింగ్ న్యూ టు ఆఫర్. ఇట్స్ అ రొటీన్ రివెంజ్ డ్రామా. ఎవరిది తగ్లైఫ్ కాదన్న. కమల్ హాసన్ ఫస్ట్ 10 మినిట్స్లో యంగ్ లుక్ ఉంటుంది, అండ్ యంగ్ లుక్ తర్వాత స్లోగా డ్రామా బిల్డ్ అవుతూ ఉంటుంది. సో సింబుతో ఏదో ఒకటి చెప్పి బిట్రేయల్ చేస్తారు కమల్ హాసన్ని. సెకండ్ హాఫ్ ఆయన రివెంజ్ తీసుకుంటాడు. మెసేజ్లు ఏం లేవన్నా, ఒక గ్యాంగ్స్టర్ డ్రామా. ఎంగేజింగ్గా చెప్తున్నారా లేదా నన్ను అడిగితే ఎంగేజింగ్ లేదు. ఫస్ట్ హాఫ్ వరకు ఓకే బాగానే పోయింది, సెకండ్ హాఫ్ వెన్ ఇట్స్ ప్రిడిక్టబుల్ దేర్ ఇస్ నథింగ్ న్యూ టు ఆఫర్. కొన్ని సీన్స్ బాగున్నాయి. అంటే ఏంటి ఓవర్ ఫైటింగ్ సీక్వెన్స్ కానీ ఓవర్ ఎలివేషన్స్ అలా లేవు అని అంటారా? అంటే మనకు కొన్ని తెలుగులో వస్తాయి కదా ఓవర్ ఎలివేషన్ షాట్స్. ఎలివేషన్ కావాలంటే పెట్టవచ్చు అన్న, బట్ ఇక్కడ ఎలివేషన్ అవసరం ఎందుకు అవసరం? ఆ బిల్డప్ లేదు, నార్మల్గానే ఉంది కదా మరి, అంటే ఎందుకు నచ్చలేదు అనుకుంటున్నాను. ఎంగేజింగ్ లేదు. మీరు చూసిన దాన్ని మళ్ళీ చూసి వేరే యాక్టర్స్ పెట్టి మీరు చూసేదైతే పాతదే కదా. మీరు అనుకున్నట్టే ఉందా కమల్ హాసన్ సీన్స్? సారీ, మీరు అనుకున్నట్టే ఉందా కమల్ హాసన్ సీన్స్? నేనేం అనుకోలేదన్న, నేనేం అనుకోలేదు. కమల్ హాసన్ సింబు కాంబినేషన్ ఎలా ఉంది? బాగానే ఉంది. ఇప్పుడు అది వాళ్ళిద్దరిని చూడడానికి సినిమా ఎంగేజింగ్ ఉందా అంటే సినిమా ఎంగేజింగ్ లేదు. ఎండ్ ఆఫ్ ద డే దట్స్. సినిమా మాత్రం చూస్తున్న ఒక డిఫరెంట్ మూవీ. అంటే చెల్ల ఒక అన్న సెంటిమెంట్ ఉంటుంది ఇలా. అంటే కమల్ హాసన్ లాస్ట్ వరకు కలుపుతాడు అంటే అన్న చెల్లని, అది ఒక సెంటిమెంట్ లెక్క ఉంది. సినిమా ఒక డిఫరెంట్ మూవీ. ఇంకోటి మన ఏఆర్ఎం మ్యూజిక్ ఒక చాలా బాగా కొట్టిన మ్యూజిక్. అంటే ఇది ఒక డిఫరెంట్ మూవీ. అంటే ఇప్పటిదాకా ఇలాంటి సినిమా ఎప్పుడు చూడలేము మనము. అంటే ఇప్పుడున్న జనరేషన్ కమల్ హాసన్ గారు కూడా ఇంత మంచి యాక్టింగ్ చేస్తున్నాడు. ముందుగా హ్యాట్సాప్ చెప్పాలి, ఆయన యాక్టింగ్కి ఎంత బాగా చేసిండు. ఇక్కడ శంభు గారు హీరో యాక్టింగ్ చేసిండు, ఇక్కడ విలన్ యాక్టింగ్ చేసిండు. అంటే ఇంత ముందుగా ఎంత బాగా చేసిండు, దానికంటే చాలా బెస్ట్గా చేసిండు యాక్టింగ్ శంభు గారు. సినిమా కొద్దిగా డిసప్పాయింట్ అయిందన్న, కాకపోతే ఇంకా చాలా బాగుంటుండే. సినిమా ఒక రేంజ్ అనుకున్నాం కానీ ఒక రేంజ్ లేక లేదు. ఇంకా బాగుంటేనే సినిమాలో స్టోరీ కూడా కొద్దిగా డల్ అయింది. జర బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ తోటి సినిమా బాగుంది. అంటే అంతకుమించింది ఏమిటో లాస్ట్ ఒక చెల్ల సెంటిమెంట్ పెట్టిండు, ఆడ బాగుంది. సాంగ్స్ కూడా అంత చెప్పుకున్నట్టు సాంగ్ కూడా ఏం లేదు. కమల్ హాసన్ గారు ఇంకా జర బాగా తీస్తుంటే బాగుంటుండే. ఆల్రెడీ భారతీ 2 కూడా అటర్ ఫ్లాప్ అయిన సినిమా, అది కూడా డిసప్పాయింట్ చేసారు. ఈ సినిమా కూడా బ్లాక్ బస్టర్ అనుకున్నది డిసప్పాయింట్ చేసారు కమల్ హాసన్ గారు. జర మంచి సినిమా తీయండి సార్ మీరు, ఇంకా బాగుంటుంది. కానీ మెయిన్
సినిమా ఒకటి మేము చెప్పాలంటే చెల్ల అన్న సెంటిమెంట్ కొద్దిగా లాస్ట్లో అది ఒకటి బాగా పెట్టింది కానీ సినిమాలో స్టోరీలో ఏమంత లేదు. ఆ లాస్ట్ వరకు లాగ్ చేసిన సినిమా ఓకే మామూలుగా ఉన్న అంతకు మంచిది ఏం లేదు, చెప్పుకున్నట్టు కూడా ఏం లేదు. అనా శంభు గారు యాక్టింగ్ బాగా చేసిండు. అంటే శంభు గారు ఏంటంటే మన మన్మధుడు దాంట్లో ఎంత బ్లాక్ బస్టర్ హీరో చేసిండో ఇందులో ఒక విలన్ లెక్క చేసిండు, ఒక హీరో లెక్క చేసిండు, బాగా చేసిండు. ఆయన యాక్టింగ్ బాగుంది, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ బాగుంది. సినిమాలో స్టోరీలా ఎంత దమ్ము ఏం లేదు, ఓకే వన్ టైం చూసుకోవచ్చు, అంతకు మించింది ఏం లేదు. అంత బ్లాక్ బస్టర్ చెప్పలేము, అంత పట్ట అని చెప్పలేము, వన్ టైం వన్